నంద్యాల జిల్లాలో అపారమైన వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జిల్లా అభివృద్ధి కుంటుపడుతోందని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్రరావు ఆరోపించారు. కృష్ణా, తుంగభద్ర వంటి నదులు తెలుగు గంగా ప్రాజెక్టు అందుబాటులో ఉన్న సాగునీటి, త్రాగునీరు అందించడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. ముఖ్యంగా కుందు నది వరదలతో రైతులు ఏటా నష్టపోతున్నా శాశ్వత పరిష్కారం చూపటం లేదని విమర్శించారు. గత 30 ఏళ్లుగా టీడీపీ, వైసీపీలు కేవలం ఇసుక, లిక్కర్ దందాలకే ప్రాధాన్యత ఇచ్చాయని, ఈ వైఫల్యాలపై ప్రశ్నించేందుకు బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బండారు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తల ఆహ్వానం మేరకు నంద్యాల జిల్లా పర్యటనకు విచ్చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయము అహోబిల క్షేత్రం సందర్శించి ఆత్మీయుల సమావేశం చేసుకుని నంద్యాలకు విచ్చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నంద్యాల జిల్లా అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా కావచ్చు, పారిశ్రామిక పరంగా కావచ్చు, అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఈ జిల్లా ప్రాంతం గుండా కృష్ణా నది, తుంగభద్ర నది, అదే విధంగా కుందు నది లాంటి 3 నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు ఆధునీకరణలో కానీ, మరమ్మతులు చేయడంలో కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు వేలాది మంది రైతులకు, చివరి ఆయకట్టు రైతులకు నీరు అందలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీశైలం జలాశయం ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించలేని పరిస్థితుల్లో ఉంది. ప్రతి సంవత్సరం కుందు నదికి వచ్చే వరదల ద్వారా వందలాది గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. వేలాది ఎకరాల పంటలు నష్టపోతున్నప్పటికీ కూడా దీనికి శాశ్వత పరిష్కారం చూపించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. ఈరోజు బీసీవై పార్టీ